దేశ రాజకీయాల్ని శాసించబోతున్నామన్నారు సీఎం కేసీఆర్. దిక్కుమాలిన జాతీయ పార్టీలతో ప్రజలకు ఉపయోగం లేదన్నారు. కరీంనగర్ నుంచి లోక్సభ ఎన్నికల శంఖారావం పూరించిన గులాబీ బాస్ దేశ రాజకీయాలపై తన విజన్ ప్రకటించారు. 5 ఏళ్లలోనే అద్భుత ప్రగతితో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు కేసీఆర్. కరీంనగర్ ఎంపీగా వినోద్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. దేశం బాగు కోసం అవసరమైతే జాతీయ పార్టీని స్థాపిస్తామని ప్రకటించారు గులాబీ బాస్ కేసీఆర్. కరీంనగర్ శంఖారావం వేదికగా జాతీయ పార్టీల తీరుపై విరుచుకుపడ్డారు. జాతీయ పార్టీలు దేశాన్ని పెడదారి పెట్టించాయన్నారు. వేలాది గ్రామాలు ఇంకా చీకట్లోనే మగ్గుతున్నాయన్నారు. సంపదను పెంచే తెలివి జాతీయ పార్టీలకు లేదన్నారు. సమాఖ్య ప్రభుత్వం రావాలి, ఫెడరల్ ఫ్రంట్ రావాలి. దేశంలో ఈ దద్దన్నలు ముద్దన్నల యొక్క పార్టీలు పోవాలి. ఈ దేశం బాగుపడాలంటే ఎవడో మగోడు పుట్టాలి, అన్నో పొలికేక రావాలి. మీరు జీవిస్తే, మీరు ఆశీర్వదించి పంపిస్తే ఈ దేశం తర్వాత కూడా మార్చడానికి నేను ప్రధానమైన పాత్ర పోషిస్తాను మనవి చేస్తా ఉన్నా. 100% ఈ 16 ఎంపీలతో కాదు, ఇంకా 100-150 మంది ఎంపీలను జమ చేసి దేశ రాజకీయాలను తెలంగాణ ప్రభావితం చేయాలి. తెలంగాణ దేశానికి ఒక చోదక శక్తి కావాలి. ఎన్నో మార్పులు రావాల్సిన అవసరాలున్నాయి. దానికోసం మీ ఆశీర్వచనం కావాలి, మీ బలం కావాలి. చివరిగా నేను ఒకటే మాట మీ ముందు పెడతా ఉన్నా. కరీంనగర్ లో మీ ఆజ్ఞ తీసుకొని ఈ ఎన్నికల తర్వాత సంభవించే పరిణామాలు చూసి ఒకవేళ అవసరమైతే జాతీయ పార్టీని కూడా స్థాపించి భారతదేశం మొత్తం ఒకటి చేస్తా అని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఎల్లుమంటారు నన్ను జాతీయ రాజకీయాల్లోకి. ఎల్లుమంటలంతా పిడికిలెత్తాలి ఒకసారి దయచేసి. అక్క మీరు కూడా ఎత్తాలి. వెళ్ళాను నేను దేశ రాజకీయాలలో గ్యారంటీగా తెలంగాణ పెద్ద పాత్ర పోషించాలి. ఇవాళ మన శక్తి 16 ఎంపీలు కాదు, 2 ఎంపీలతో గుద్ది తెలంగాణ తెచ్చినామో. మీరు 16 గెలిపిస్తే అవతల 160 మందిని జమ చేసి దేశంలో అగ్గి పెట్టాలి, గత్తనలు ఇవ్వాలి. విజన్ లేని జాతీయ పార్టీలతోనే దేశానికి ఇబ్బందన్నారు. ఇప్పుడు దేశానికి ఫెడరల్ ఫ్రంట్ అవసరం ఉందన్నారు. అభివృద్ధిలో చైనాను చూసి చాలా నేర్చుకోవాలన్నారు. కాంగ్రెస్, బీజేపీలను తరిమి కొట్టాలన్నారు. రాష్ట్రాల పెత్తనం రావాల్సిందేనన్నారు. చోర్ చోర్ అంటూ విమర్శలు చేసుకుంటున్న మోడీ, రాహుల్ తో ఒరిగేదేమీ లేదన్నారు. ఏ ప్రధానమంత్రి కాగోరట ఆయన ఉన్న ప్రధానమంత్రిని పట్టుకొని ఈ ప్రధానమంత్రి చౌకీదార్ నయ్యే ఏ చోరే అని రాహుల్ గాంధీ చెప్తాడు. ప్రధానమంత్రి ఉన్నారని చెప్తాడు. ఏం చెప్తాడు? వీళ్ళు తల్లిగోగులు ఇద్దరు జమానత్ మీద తిరుగుతారు. బయట దొంగతనం చేసిన నేషనల్ హెరాల్డ్ కేసులా జమానత్ మీద బయట తిరుగుతున్నారు అని చెప్తాడు. గీవీళ్ళ మన ప్రధానమంత్రులు ఏమనుకుంటుంది ప్రపంచం మన గురించి? ఎంత చులకన భావం ఏర్పడుతుంది? ఏం చీప్ దందా ఇది? చేయాల్సిన పని పక్కన పెట్టి రాష్ట్రాలు ఎంబడబడతారు. 5 ఏళ్లలోనే రాష్ట్రం అద్భుత ప్రగతిని సాధించిందన్నారు కేసీఆర్. రైతు బంధు, రైతు బీమా పథకాలను దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. కేంద్రం సహా చాలా రాష్ట్రాలు మన పథకాలను కాపీ కొట్టాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే నీటి కష్టాలు తీరుతాయన్నారు సీఎం. రైతు బంధు పథకాన్ని కేంద్రంతో సహా అనేక రాష్ట్రాలు నకలు కొడతా ఉన్నాయి. ఆ విషయం కూడా మీ కళ్ళ ముందు ఉన్నది. మిషన్ భగీరథ 12 రాష్ట్రాల వాళ్ళు చూసి నేర్చుకొని పోతా ఉన్నారు. ఇవన్నీ కూడా ఇక్కడ సాధ్యమైనవి. 40 ఏళ్లు ఇవాళ కాళేశ్వరం అంటే నడుస్తా ఉంది. ఎంత స్పీడ్ గా జరుగుతా ఉంది, ఏం కారణం చేతి జరుగుతా ఉంది. ఆనాడు ఒక ప్రాజెక్టు కట్టానంటే దశాబ్దాలు, 40 ఏళ్లు, 30 ఏళ్లు, ఇవాళ 4 ఏళ్లు కాళేశ్వరం చివరి దశకు వచ్చింది. ఒక 6 నెలల తర్వాత ఇదే కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరం ఒకసారి మనం స్విచ్ ఆన్ చేస్తే 4 సజీవ జలధారలు మీ కళ్ళ ముందు సాక్షాత్కారం అయితే మీరే చూడబోతారు. ఒక 5-6 నెలల తర్వాత జూన్ కాకపోతే జూలై, జూలై కాకపోతే ఆగస్టు, గ్యారంటీగా ఈ వర్షకాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ అయిపోతా ఉంది. శంఖారావ సభ నుంచే కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా వినోద్ పేరు ప్రకటించారు కేసీఆర్. వినోద్ ను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. కరీంనగర్ ఎంపీగా పెద్ద మెజారిటీతోని గౌరవనీయులు వినోద్ గారిని గెలిపించాలని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. అతను ముందు నుంచి కూడా క్రియాశీల రాజకీయాలలో, ఉద్యమ పార్టీలలో, కమ్యూనిస్ట్ పార్టీలో జీవితం అంతా గడిపిన వ్యక్తి, ఉద్యమంలో నాతో కలిసిన వ్యక్తి, ఏనాడు కూడా తెలంగాణ ఉద్యమంలో వెన్ను చూపినటువంటి వీరుడు, నా వెంట నికార్సుగా ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి ఎంపీ గెలిస్తే రేపు డెఫినెట్ గా నేను చెప్తున్న ఫెడరల్ సమాఖ్య వస్తే ఆయన మామూలు ఎంపీగా ఉండడు,
కేంద్రంలో మంత్రి కూడా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కరీంనగర్ ఆ గౌరవాన్ని పొందాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఆ విధంగా ఒక పెద్ద వ్యక్తి మీకు ఇక్కడ అందుబాటులో ఉంటే నాకు సగం బాధ పోతుంది, నా బరువు పోతుంది. కాబట్టి వినోద్ గారిని బంపర్ మెజార్టీ ఇచ్చి, దేశమే ఆశ్చర్యపోయే మెజార్టీ ఇచ్చి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ, అంతకుముందు కరీంనగర్ చేరుకున్న కేసీఆర్ కు జిల్లా నేతలు ఘన స్వాగతం పలికారు. వేదికపైకి వచ్చాక నేతలందరినీ పలకరించారు సీఎం. వెనుక లైన్లో కూర్చున్న ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామిని దగ్గరుండి ముందు వరుసలో కూర్చోబెట్టారు కేసీఆర్.